హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ త్రివినందు అఫీషియల్. సో ఈరోజు మనం క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. క్యాలీఫ్లవర్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి. అవి హెల్త్కి కూడా మనకి చాలా మంచిది. సో ముందుగా మనం క్యాలీఫ్లవర్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందామండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనం ఉడకబెట్టేటప్పుడు అందులో మొత్తం మెత్తగా అయిపోతుందండి. సో ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని మనం ముందుగానే వాటర్ని బాయిల్ చేసుకుని పెట్టుకోవాలండి. ఆ వాటర్లో ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఒక్కసారి కలిపేసుకోవాలండి. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. హార్ట్ అటాక్ అండ్ క్యాన్సర్ని తగ్గించే పోషకాలు దీనిలో ఉన్నాయి. వెయిట్ లాస్లో కూడా చాలా యూజ్ అవుతుందండి. సలాడ్లా చేసుకొని తింటే మనకి వెయిట్ లాస్లో బాగా యూజ్ అవుతుంది. క్యాలీఫ్లవర్లో క్యాలరీస్ చాలా తక్కువగా, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. క్యాలీఫ్లవర్లో విటమిన్లు, ఫైబర్లు ఉంటాయండి. సో విటమిన్లు సి, కే, బి6, యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. క్యాలీఫ్లవర్లో ఫైబర్ అధికంగా ఉంటుందండి. సో ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఒక కప్పు క్యాలీఫ్లవర్లో 3 గ్రాముల ఫైబర్ అనేది ఉంటుందండి. సో జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు దీనిలో ఉండే ఫైబర్ని పెంచుతుందండి. సో బరువు తగ్గడంలో కూడా చాలా సహాయపడుతుంది. ఒక కప్పు క్యాలీఫ్లవర్లో 45 mg కోలిన్ ఉంటుందండి. ఇది శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. కణాలను కాపాడడంతో పాటు DNA సంశ్లేషణ చేయడంలో కూడా, జీవక్రియకు కూడా ప్రధాన పాత్ర అనేది ఉంటుందండి. మన మెదడుకు, నాడీ వ్యవస్థకు కూడా, మన ట్రాన్స్మిటర్లు ఉంటాయి. సో అవి కూడా బాగా, వాటికి కూడా మన శరీరంలో ప్రతి భాగానికి కూడా ఈ క్యాలీఫ్లవర్ అని ఉన్న పోషకాలు అనేవి అందుతాయండి. సో ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఈ క్యాలీఫ్లవర్ తినడం వల్ల కూడా మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని అవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టి, తర్వాత 2 పచ్చిమిరపకాయలు తీసుకొని అవి పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర, ఆవాలు అండ్ పచ్చెనపప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని, అందులో మనం ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసుకొని, ఆనియన్స్ మెత్తబడే వరకు కూడా మంచిగా కలుపుకోవాలండి. అందులోనే పసుపు, ఉప్పు కూడా వేసుకొని మంచిగా మెత్తగా ఉప్పేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయండి. తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకోసారి మూత పెట్టుకుందాము. మూత తీసుకొని ఇలా ఒకసారి కలిపేసి తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బిన మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామంటే, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లోనే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బి పెట్టుకుంటానండి. సో ఇలా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇందులో పచ్చివాసన అనేది పోయిన తర్వాత మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. సో ఇలా స్మెల్ అంతా పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా బాయిల్ చేసిన క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి. ఇలా మూత పెట్టుకుంటే మనకి ముక్క మెత్తబడుతుందండి. ఇలా ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని వదిలేద్దాము. మిడిల్లో ఇలా మూత తీసుకుంటూ ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ముక్క అనేది అడుగంటకుండా ఉంటుంది. ఇలా ముక్క మెత్తబడిన తర్వాత మనం మూత తీసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా మనం క్యాలీఫ్లవర్ ముక్కల్లో యాడ్ చేసుకుందామండి. సో యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. సో మనం టమాటా కూడా పచ్చి వాసనతో పోయే వరకు కూడా ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు అనేది మూత పెట్టి వదిలేయాలండి. టమాటాలో ఉండి పచ్చి వాసన కూడా పోవాలి. అప్పుడే మనకి కూర అనేది కూడా మంచి టేస్టీగా ఉంటుంది. టమాటా కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మూత తీసుకొని మనం మీ కారానికి తగ్గట్టు కారం వేసుకొని, మీరు ఎంతైతే తినగలరో అంత కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అందులోనే మళ్ళీ మనం ధనియాల పొడి ఉంటుంది కదండి, ధనియాల పొడి కూడా వేసుకుందాము. ధనియాల పొడి కూడా వేసుకోవడం వల్ల కూరకు మంచి టేస్ట్ అనేది వస్తుందండి. సో ధనియాల పొడి కూడా వేసుకుందాము. ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసరికి వాటర్ పోసుకోవాలండి. సో మనకి గ్రేవీ రావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తూ, నేనైతే 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అనేది మూత పెట్టేసి వదిలేయండి. అలా మూత పెట్టిన తర్వాత నెక్స్ట్
ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి కలుపుకొని దాంట్లోనే కొంచెం మనం గరం మసాలా ఉంటుంది కానీ గరం మసాలా కొంచెం మనం కసూరి మేతి కూడా వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. కసూరి మేతి వేయడం క్లిప్ అనేది మిస్ అయింది. సో మీరు కసూరి మేతి కూడా వేసుకొని ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా 2 మినిట్స్ కలుపుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మనము పైన కొత్తిమీర చల్లుకోవాలండి. సో కొత్తిమీర చల్లేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన కాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ త్రివినందు అఫీషియల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.